ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రతి ప్రాంతం ఖాళీ స్థలాల్లో హరితవనాలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాలని తెలిపారు. కాలుష్య నివారణకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. సందర్భంగా కళాశాల విద్యార్థులు మొక్కలను అందించారు. వన మహోత్సవంలో భాగంగా నిర్దేశించిన మొక్కలను నాటి 100% పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. కళాశాలలోని పలు సమస్యలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు బోధించాలన్నారు. రాబో రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి డిమాండ్ పెరుగుతోందని, ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ఈయనవెంట తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రామ్మోహన్ రావు, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూము శరత్ రెడ్డి, పాషా మోహినుద్దీన్, ఆనంపల్లి ఎల్లయ్య, ఏఎంసీ చైర్మన్ షీలాశంకర్, అంకు దామోదర్ రెడ్డి, నాగేశ్వరరావు, తలారి నవీన్, చిన్న ప్రమోద్, ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే స్ట్రిక్ట్గా చెప్పారు, మంచి నీళ్లు ప్రాసెస్ చేయండి, తాగే నీళ్లు డ్రైన్స్ తీయండి, ట్యాక్సులు కలెక్షన్ చేయండి. ట్యాక్సులు కూడా బాగా బలవంతం ఇవ్వకుంటే మన రూల్ ప్రకారం ఏం చేయాలో చేయమన్నాం. అదేవిధంగా కొందరు మన 140 షాపులు ఉన్నాయి, 140 షాప్ है, शॉप में ही चला रहा हूँ, आपका किराया आ रहा, आपके नाम पे है ना, म्यूनसिपालिटी की सारा नहीं, मेरे ऐसे गरीब लोगों को नहीं आ रहा, वो भी चेक करो बोला कमिश्नर దా ఇవన్నీ చెక్ చేయాలి. ఎవరన్నా ఎక్కడ లేదంటే రూల్ ప్రకారం అన్ని అది చేయండి. అదేవిధంగా अच्छा वैन ले रहे, एक 15 वैन लेके नया घर घर वो कलेक्शन करेंगे. आप लोग मेहरबानी करके, यहाँ इनकम 25 लाख है, खर्चा 50 लाख है, उसको कैसा करना समझ में नहीं आ रहा. गरीब लोगों को, जानने वालों को सरकार नहीं दिया तो वो लोग कैसा देंगे? कौन देना? म्यूनसिपालिटी देना. सब ध्यान में रखते हुए मी अंदर 100 रुपये या 100 रुपये देना एक घर को, एक महीने को, कचरा उठाए तो ప్లాంటేషన్ అవేర్నెస్, ట్రీ పార్క్స్, వాటన్నిటి మెయింటెనెన్స్, వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం, ఇవన్నీ వార్డ్ ఆఫీసర్స్ రెస్పాన్స్. వాటర్ సప్లైని మానిటర్ చేయడం. శానిటేషన్ ఏంటంటే ఇంటింటి చెత్త కలెక్షన్ జరుగుతుందా లేదా, ఎక్కడైతే ఏమైనా శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే మరి అక్కడ ఆ వార్డ్లో డ్రైన్ క్లీనింగ్ జరుగుతుందా లేదా, ఏదైతే శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ మన వార్డులో వస్తున్నారా లేదా, ప్రతిరోజు మన కలెక్షన్కు ఆటోలు వస్తున్నాయా లేదా. అంటే మన జీవన ఆధారం మీద మనం రోజు మినిమం చేసుకోవడానికి అవసరాలు ఎన్ని ఉంటాయో దాన్ని మీకు మా ప్రభుత్వము మా ప్రజలు మీ పైన పెట్టారు. వాటర్ మంచి ప్రాసెసింగ్ చేసి కానీ వాటర్ ఏమైనా చూస్తారు కదా, వాటర్ ప్రాసెసింగ్ కానీ ఎవ్రీ వీక్ వాటర్ టెస్ట్ చేసి నామ్స్ ఏమున్నాయి, తాగడానికి యూజ్ అవుతున్నదా లేవా. అదేవిధంగా వాటర్ కానీ, డ్రైన్స్ క్లీన్ కానీ, ప్లస్ అక్కడ రోడ్స్ కానీ, ప్లస్ మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎక్కడైతే చెడిపోతుందో దాన్ని కనీసం రిపేర్ చేయాలి. ఎక్కడైతే నీళ్లు ట్యాబ్గా ఇస్తా ఉన్నామో అవన్నీ ఇంటింటికి పోయే విషయాలు ఉండాలి. ఇంటికి మనం ఎంత ఇస్తున్నాము, హాఫ్ అన్ అవరా, 1 అవరా, ఒక్కోసారి కింది దాకా పోవు.
పై వాళ్ళు కొంత తగ్గిస్తే కానీ కింద దాకపోవు. ఇవన్నీ మన పైన ప్రజలు భారాలు పెట్టారు. ఇవన్నీ చూస్తే ప్లస్ డ్రైన్ క్లీన్ చేసుడు కానీ, అక్కడ గోడలు కాకుండా ఏం చేయాలో చెప్పడం కానీ, తీసింది బయట పంపులు కానీ, కరెంటు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ ప్రజలు మన పైన పెట్టారు. మన డ్యూటీ మీరు కొద్ది నిర్లక్ష్యం చేస్తే ఎంతైనా పాపులేషన్ ఎంత మున్సిపల్ 1,10,000 మందికి సఫర్ అవుతాం. కేవలం మీ ఎంప్లాయీస్ ఎంతో చూసుకోండి, మీరు చూసుకోండి, మీ వర్క్ చూసుకోండి, మీ వర్క్ చూసుకోండి. మున్సిపాలిటీలో పనిచేయటం లేదు. మీరు 120 కానీ అవుట్ సోర్సింగ్ డ్రైన్ క్లీన్ చేసుకుని వీళ్ళందరూ కలిసి 500 పంపుతున్నారు అంతేనా? మీ 500 మంది సంగతి చేయకుంటే మీరు ఒక 50 మంది ఆఫీసర్ పని చేయకుంటే ఎవరు సఫర్ అవుతున్నాం? 1,00,000 మంది మేము సఫర్ అవుతున్నాం. ఇదే మనం యాజ్ ఏ ఆఫీసర్గా, యాజ్ ఏ ఎంప్లాయీగా అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు ప్రమోషన్స్ వస్తాయి, మంచి పని చేసిన వాళ్ళకి పేర్లు వస్తాయి. సెకండ్, మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.